హాయ్ ఫ్రెండ్స్! అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. మనం ఎంతగానో ఎదురు చూసే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అయితే వచ్చేసింది కదా! ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కళ్ళు అందరూ శివాలయంలో ఎళ్లి 365 ఒత్తులు ఎలిగించి, బ్రహ్మ ముహూర్తంలో లేసి, ఇంట్లో దీపారాధన చేసి, సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేసి, చాలా బాగా చేసుకుంటారు గదా! కార్తీక మాసం అంటేనే ఈ కార్తీక పౌర్ణమిలో వచ్చే మన పెద్ద పండగలాగా భావిస్తాం మనం. అసలు పిల్లలతో కుటుంబ సమేతంగా ఎళ్లి గుళ్ళకి 365 ఒత్తులైతే ఎలిగిస్తాం కదా! అంతే కాదండి, మనం అందరం ఒక పొరపాటైతే చేస్తామనమాట. కావాలంటే ఆలోచించండి. మనం 365 ఒత్తులే ఎలిగిస్తాము. కానీ మనం సంవత్సరం మొత్తం ఎలిగిస్తామని అనుకుంటాం. కానీ మనం ఆ లెక్క ప్రకారం ఒక్క ఒత్తే గదా ఎలిగిచ్చేది. మనం సంప్రదాయాల ప్రకారం 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా ఎలిగిస్తాం కదా! ఆ లెక్క ప్రకారం 365 ఒత్తులు మనం 2 కలిపి ఎలిగిచ్చాలనమాట. అప్పుడే మనం సంవత్సరం అంతా దీపారాధన చేసిన లెక్కగా ఉంటది. నేనైతే ఇంట్లో పూజంతా కంప్లీట్ చేసుకొని, శివయ్యనైతే శంకు పూలతో, అలాగే అభిషేకాలతో ఇవాళ ఇంట్లో స్వామివారిని నీళ్ళతోనే అభిషేకం చేసుకొని, అటు వెంకటేశ్వర స్వామిని చక్కగా తులసి దళాలతో పూజ చేసుకుని, శివకేశవులిద్దరిని మా ఇంట్లో కొలువైనట్లుగా పూజించుకున్నా అనమాట. అలాగే శివాలయానికెళ్ళి 365 ఒత్తులు గూడా ఎలిగించానండి. ఎందుకంటే ఈరోజు 6:48 దాకే మనకి పౌర్ణమి ఉంది కాబట్టి, ఆ లోపెళ్లి శివాలయంలో ఒత్తులైతే ఎలిగించండి. నేనింక దర్శనం చేసుకుని స్వామివారిని ఇంక బయటకైతే వచ్చి ధ్వజస్తంభాన్ని గూడా దర్శించుకుని, ఈ రోజైతే పూజ ఇట్లా కంప్లీట్ చేసుకుని సాయంత్రం ఇంటి దగ్గర తులసి కోట దగ్గర పౌర్ణమి అయితే చేసుకుంటా అనమాట. ఓం నమః శివాయ.